చాలా కాలం క్రితం హిరణ్యకశిపుడు అనే ఒక అహంకార రాజు ఉండేవాడు. అతడు తననే దేవుడని అందరూ పూజించాలని కోరేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు చాలా మంచివాడు. శ్రీ మహావిష్ణువా, మహానుభావా, మీ పాదాలకు నమస్కారం. మహావిష్ణువా, మీ భక్తిని స్వీకరించండి. ఇది చూసి హిరణ్యకశిపుడు చాలా కోపపడేవాడు. ప్రహ్లాదుడిని ఎన్నో విధాల బాధించాలనుకున్నాడు. కాని దేవుడు మంచి పిల్లవాడిని ఎప్పుడూ కాపాడతాడు. ఒకరోజు రాజు అడిగాడు, నీ దేవుడు ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా? దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అంతే, ఆ స్తంభం పగిలి నరసింహస్వామి బయలురాడు. ఆయన సింహముఖంతో మనిషి రూపంతో వచ్చాడు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని కాపాడాడు. అన్యాయం చేసిన రాజును శిక్షించాడు. అందరూ ఆనందించారు. ప్రహ్లాదుడు దేవునికి నమస్కరించాడు.